జెండా పట్టైన క్వాలిటీ అండి ఇది 15 బస్తాలు లేగా నేను తీసుకురాంది మనం ఏం చేస్తాం ఈరోజు మనం మిర్చి మార్కెట్ బస్తాలు తేయడమే జరిగిందనమాట ఇది మన క్వాలిటీనండి ఈరోజు ఇది 18,200 ఉంటే మన క్వాలిటీ వచ్చేసి 18,000 అయితే కొనుగోలు అయితే చేయడమే జరిగింది సో ఇదే మన క్వాలిటీ రైతులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి వెల్కమ్ బ్యాక్ టు ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు శుక్రవారము ఫిబ్రవరి 20 తారీఖు 2026 రోజున ఈరోజు ఖమ్మం తేజ మిర్చి మార్కెట్ జెండా ధరగా చూసుకున్నట్లయితే 18,200 చేయడమే జరిగిందనమాట సో దాదాపు ఇవాళ 40,000 బస్తాలు 40 నుండి 45,000 బస్తాలు అయితే మార్కెట్కి అయితే రావడం అయితే జరిగింది ప్రతి ఒక్క రైతన్న చెప్పే సమాధానం ఏంటిదంటే అన్న ధరలు ఉన్నాయిలే కానీ 18,000 వరకు మార్కెట్ నడుస్తుందిలే కానీ దిగుబడి అనేది 10-15 క్వింటాల దిగుబడి కంటే ఎక్కువ రాని పరిస్థితి రైతన్నది అయితే ఉందని చెప్పి చాలామంది రైతన్నలు బాధపడతా ఉన్నారండి ఎందుకంటే స్టార్టింగ్లో ధరలు లేవని చెప్పి ఎక్కువగా తోటల్ని పట్టించుకోలేదు ఆ తర్వాత ఈ రేటును చూసిన తర్వాత తీరా చేయి జారిపోయాక మళ్ళీ మనం తిరిగి స్ప్రేయింగ్స్ కనుక చేసేది మనకి చేయి దాటిపోయి దిగుబడి రాని పరిస్థితి అని చెప్పి రైతన్న చాలా దిగులు చెందుతూ ఉన్నారు కాబట్టి మ్యాక్సిమము 15 క్వింటాలు రేర్గా 18-20 క్వింటాల దిగుబడి అంతకు మించి అయితే ఏ ఒక్క ఫార్మర్కి ఎక్కువ లేదనమాట సో రేర్గా ఎక్కడో కొందరికి మాత్రమే ఒక 20-25-22 క్వింటాల వరకు దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి రైతన్నలు అయితే చెబుతా ఉన్నారు ఈరోజు కొనుగోలు కనుక చూసుకున్నట్లయితే క్వాలిటీ ఉన్నదానికి మంచి ధర అనేది పలుకుతూ ఉందండి సో దాదాపు వాళ్ళు 18,200 జెండా చేయడమే జరిగింది సుపీరియర్ డీలక్స్లు మాత్రమే సెలెక్టెడ్ క్వాలిటీస్ మాత్రమే 17,800 17,700 వరకు కొనుగోలు అవుతా ఉన్నాయి రేర్గా ఎక్కడో ఒక చోట మాత్రం లాట్లు 18,000 కొనుగోలు అవుతా ఉన్నాయి జెండా పాటు చేసింది వచ్చేసి 15 బస్తాల లాటు అది వచ్చేసి 18,200 చేయడమే జరిగింది మీడియం బెస్ట్లు వచ్చేసి 16,700 నుండి అదేవిధంగా 17,300 వరకు అయితే కొనుగోలు అవుతా ఉన్నాయి అదేవిధంగా బెస్ట్లు కనుక చూసుకున్నట్లయితే 15,600 అదేవిధంగా 15,600 నుండి 16,000 వరకు అయితే కొనుగోలు అవుతా ఉన్నాయి 16,200 300 బట్టి అదేవిధంగా కొంచెం పండ్లు పాల మెతక డీసీ క్వాలిటీలు అయితే 15,000 నుండి 15,500 15,800 వరకు కొనుగోలు అవుతా ఉన్నాయన్నమాట అదేవిధంగా తేజ తాలు కనుక చూసుకున్నట్లయితే ఫుల్ డ్రై డీలక్స్ కనుకున్నట్లయితే మనకి 11,000 వరకు మాత్రమే కొనుగోలు అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి తేజ తాలు అనేది అదేవిధంగా కొన్ని షార్క్ సెగ్మెంట్స్ అయితే రావడమే జరిగిందనమాట 17,000 మంచి డ్రై డీలక్స్లు కనుక్కున్నట్లయితే 17,500 వరకు అయితే షార్క్ సెగ్మెంట్స్ అయితే కొనుగోలు అవుతా ఉన్నాయి అంటే కొంచెము మన జీనీ 26 రకాలు ఏవైతే దానికి షార్క్ సెగ్మెంట్ ఏవైతే ఉంటాయో అవి వచ్చేసి 17,000 నుండి 17,500 వరకు అయితే కొనుగోలు అవుతా ఉన్నాయి 341లు కానీ సూపర్ 10లు కానీ నెంబర్ 5లు కానీ ఇది వచ్చేసి తేజ మార్కెట్లో కనబడవు అనమాట ఇది జస్ట్ ఇది వరంగల్ దాంతోపాటు గుంటూరు మార్కెట్లో మాత్రమే వీటి యొక్క కొనుగోలు అనేది ఉంటాయి
మనకి ఖమ్మం అనేది ఓన్లీ తేజ మిర్చి మార్కెట్ అనేది తేజ సరుకు మాత్రమే ఖమ్మానికి అయితే రావడమే జరుగుతుంది. సో ఈ విధంగా వచ్చేసి ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్ అయితే కొంతవరకు స్టడీ మార్కెట్ అయితే అనుకోవచ్చు అనమాట. సో క్వాలిటీని బట్టి రేట్ అనేది వస్తూ ఉందండి. సో ఈ విధంగా వచ్చేసి ఈరోజు ఈ పరంగా ఈ క్వాలిటీస్ అయితే ఈ పరంగా అయితే రేట్లు అయితే రావడమే జరిగింది. మరలా సోమవారం మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉంటాయి అదే దాని గురించి మరొక వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం. అంతగా కొత్తగా చూస్తూ ఉన్న రైతులు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సోకినే ఉంటాను. బాయ్.